సేనయ్య, ఆ ఒక్క మాట చెప్పు చాలు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చెప్పు సేనయ్య, చెప్పు. చేసుకోలేను. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఎందుకని ఎందుకని ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు సీనయ్య? ఎందుకు నన్ను వద్దనుకుంటున్నావు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకొని అంటున్నావు సీనయ్య? అడిగితే నా మీద ఒట్టే. పద్మావతి, నీకు నాకు మనసులే రాళ్లైనాయి పద్మావతి. కానీ వీడు మనిషే శిలైపోయినాడు. గందుకే ఎట్లాంటి భావాలు లేకుండా అయినాడు. వాడిని అడిగినా రాయిని అడిగినా ఒక్కటే. ఒకరితో పెళ్ళి అనుకుని ఇంకొకరిని చేసుకోవడం కష్టమే. కానీ అత్తమ్మ ఆ కష్టాన్ని సుఖంగా మారుస్తుంది పద్మావతి. ఆ లోటు నీకు తెలవకుండా నేను నిన్ను చూసుకుంటాను. జీవితం అంటేనే సర్దుకోవడం. జర మనసును సర్దుకో, తర్వాత అంతా అదే సర్దుకుంటది. రాయి దేవుడైతే మన ముక్కులు తీరుస్తాడు పద్మావతి. కానీ మనిషే రాయి అయితే మన బాధలు తీర్చాడు. వీడెందుకో రాయి అయిపోయినాడు. వీడికిప్పుడు నీ బాధ నా బాధ అర్థం కాదు. నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని కృష్ణని పెళ్లి చేసుకో. అర్థం చేసుకుని కృష్ణని పెళ్లి చేసుకో. ఏం కాదు, గా మైసమ్మ తల్లే మీ అమ్మని కాపాడుతుంది. ఎందుకు ఇలా చేసావు పద్మావతి? నువ్వు చదువు ఆపేసుంటే మన పెండే ఆగిపోయేది కాదు.
ఇద్దరికీ ఇంత నరకం ఉండేది కాదు. ఎంత పని చేసావు పద్మావతి, ఎందుకు ఇలా చేసావు? చేసుకోలేను, నేను ఈ పెళ్లి చేసుకోలేను. నువ్వెప్పుడు చెప్ప అడిగితే నా మీద ఒట్టే. ఈ సమయంలో ఎక్కడికెళ్ళావమ్మా? పెళ్లి కూతురయ్యాక పెళ్లి సమయంలో తప్ప ఇంకెప్పుడూ బయటికెళ్ళకూడదు. అలాంటిది అందులోనూ ఈ రాత్రి వేళ ఎక్కడికెళ్ళొస్తున్నావమ్మా? నీకోసం ఇల్లంతా వెతికాను, కనపడకపోతే కంగారు పడుతూ కూర్చున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో పెద్ద కారణం ఉంటే తప్ప నువ్విలా వెళ్ళవు. ఎక్కడికెళ్ళావురా? అసలు ఎందుకెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళానమ్మా? ఎక్కడికి వెళ్ళలేదు. ఇంటి పక్కన మల్లె పందిరుంది కదా, దాని కింద కూర్చున్నా. పెళ్లి గురించి ఆలోచిస్తూ కూర్చున్నావా? సరైన చోటే కూర్చొని ఆలోచించావురా. మల్లె తీగకి పందిరుంటేనే అందం. అలాగే మల్లె తీగ లాంటి ఆడపిల్లకి పెళ్లి పందిరలాంటిదేరా. అందులోనూ నీకు చక్కని పందిరి దొరికింది. దుర్గమ్మ గారిల్లంటే అశోకవనం కాదు, శోకమే ఉండదు, మల్లె పందిరే. నిన్ను ఈ తులసివనంలోంచి ఆ పందిరికి ఎక్కిస్తున్నాము. నీ జీవితం విరబూసి వికసించి సువాసనలతో అందంగా ఉంటుందిరా. అమ్మా, ఎందుకురా ఇంత ఇదైపోతున్నావు? మీ అమ్మను వదిలి వెళ్ళాలనా? రెక్కలొచ్చాక పక్షులే అమ్మ దగ్గరుండవు. వయసొచ్చిన ఆడపిల్లుంటే బాగుంటుందా చెప్పు? ఇదంతా సృష్టి ధర్మం. ఆయన అమ్మ దగ్గరుంటే ఆడపిల్ల జీవితానికి అర్థం ఉండదురా. అసలు నీ గురించి నేనెందుకు ఎదురు చూస్తున్నానో తెలుసా? రా చెప్తాను. రాపద్దు, కూర్చో. ఇప్పుడే వస్తాను.
ఈ పట్టు చీర ఏంటో తెలుసా? ఇంత భద్రంగా ఎందుకు దాచానో తెలుసా? ఈ చీర నా ప్రాణం రా. పాత సినిమాల్లో మాంత్రికుడు తన ప్రాణాన్ని చిలుకలో పెట్టి ఎక్కడో దాచినట్టు నేను నా ప్రాణాన్ని ఈ చీరలో పెట్టి భద్రంగా బీరువాలో పెట్టి దాచాను. నిజంగా కాదు, ఈ చీర అంత విలువైంది అని చెప్తున్నాను. అసలు ఈ చీర ఏంటమ్మా? ఇది నా కష్టార్జితం రా. ఇది నా కష్టార్జితం రా. 6 ఏళ్ల క్రితమే దుర్గమ్మ గారి అబ్బాయితో నీ పెళ్లి నిర్ణయమైపోయిందిగా. ఈ సమయానికి నీకు పట్టుచీర కొనడానికి మన దగ్గర డబ్బులుంటాయో లేదోనని అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. అందుకే అప్పటి నుంచి కష్టపడి పొలంలో పనిచేసి కూలి పైసలు దాచి ఏడాది క్రితం ఈ పట్టుచీర కొని దాచానమ్మా. అమ్మంటే పిల్లలకి కావాల్సింది దాచిపెట్టేదేగా. అందుకనే ఈ సమయంలో నీకు కావలసిన పట్టుచీర లేకపోతే బాధపడతావని కొని దాచిపెట్టాను. మరి ఎంతకాలం చెప్పలేదెందుకమ్మా? ఆకలేసినప్పుడే అడిగింది పెడుతుంది అమ్మ. అంతేకాని ముందు నుంచే అది కావాలా ఇది కావాలా అని అడుగుతుందా చెప్పు? ఎంతమ్మా ఇది? చెప్పాగా పద్దు, నా ప్రాణమంత విలువైంది. తీసుకోమ్మా. పెళ్లి రోజు కట్టుకో. బంగారం లాంటి ఆ దుర్గమ్మ కొడుకుని కట్టుకోబోతున్న నువ్వు ఈ పట్టు చీర కట్టుకుంటే జీవితం బంగారంలా ఉంటుందని నా ఆశ. అవునమ్మా, బంగారం లాంటి జీవితమే. కానీ బంగారం పువ్వెందుకమ్మా? పువ్వంటే సువాసన ఉండాలి, తలలో పెట్టుకోవడానికి పనికి రావాలి. అంతేకాని బంగారం అయితే మాత్రం బంగారు పువ్వుని ఏం చేసుకుంటాం? అయినా పర్వాలేదమ్మా, నా జీవితం వాడిపోయిన పువ్వైనా పర్వాలేదు. నా బాధంతా నీ గురించి. పెళ్లి కొడుకు మారిన విషయం నీకు తెలిస్తే నువ్వు రాలిపోతావేమోననేనమ్మా నా కంగారు. ఇంకేంటే ఆలోచిస్తున్నావు? నీ కష్టం గురించేనమ్మా. నేను ఎంత కష్టపడి ఈ చీర కొన్నా నాకే కష్టమూ తెలియలేదే. ఎందుకంటే నేను కొన్నది నా కూతురు పెళ్లి కోసమేగా. ఛ, ఏంటది? చెప్పాగా నాకే కష్టం అనిపించలా. ఇష్టమైన పని ఎంత కష్టమైనా సుఖంగానే ఉంటుంది. రాళ్లు కొట్టిన వాడికి కూడా కూలీ తీసుకున్నాక తృప్తిగానే ఉంటుంది. నీ పెళ్ళై నువ్వు సుఖంగా ఉంటే చాలు, నాకదే తృప్తిగా ఉంటుంది. వెళ్ళు, చీర తీసుకెళ్ళి నీ పెట్టెలో భద్రంగా దాచుకో. వెళ్ళమ్మా.
అన్నయ్య చాలా మంచివాడు, సున్నితమైన మనసున్నవాడు. దీన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. ఇది నా కష్టార్జితం రా. చేసుకోలేను. నేను ఈ పెళ్లి చేసుకోలేను. నువ్వెప్పుడు చెప్ప అడిగితే నా మీద ఒట్టే. అక్క, మన ఇంటి సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు మగపెళ్లి వారింటికి పాల బిందెలు తీసుకెళ్ళివ్వాలిగా. గైతే గాముచ్చడికి ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? పాల బిందెలు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వీళ్ళు తెచ్చిన అక్కడ దుర్గమ్మ గారికి మనమే ఇవ్వాలిగా. మనం కాదు, నువ్వు ఇయ్యాలే. అవునక్క, కానీ నేను బిందెలు మొయ్యలేనుగా. దొరికిరు ఇప్పుడైనా గా కిడ్నీ సంగతి చెప్పాలిగా. చెప్పిస్తా. ఎందుకు మైలేవు తులసి? నీకొచ్చినది జ్వరమే కాని ఇంకా పెద్ద రోగమేం కాదుగా. గా రోగం తగ్గిపోయినది కూడా. నువ్వు గీ బిందెలు మోస్తేనేం? చెప్పు తులసి, అసలు నీకొచ్చినది జ్వరమేనా? అందుకేనా 3 దినాలు దవాఖానాలో ఉన్నావు? లేక ఏ రోగమన్నా వచ్చి యాడన్నా కోసి వైద్యంగా చేసిండ్రా? గదేంది? గదే ఆపరేటర్. గుర్తొచ్చినది, ఆపరేషన్. గట్లాంటిది ఏమైనా జరిగినదా? గట్లాంటిది ఏదైనా జరిగితేనే కదా కొన్ని దినాలు బరువులు మొయ్యొద్దు అనేది. చెప్పు తులసి, చెప్పు. నేను ఆ దినం చెప్పినట్టు కూతురు పెండ్లి కోసం నిజంగానే ఒంట్లో ఏ భాగమైనా అమ్మినావా ఏంది? అబ్బే, అలాంటిదేం లేదక్కా. మరి గట్లాంటిది ఏమీ లేనప్పుడు నువ్వే పోయి గీ పాల బిందులు ఇచ్చి రావచ్చు కదా. మధ్యలో నాకెందుకు ఈ పెద్దరికం? అసలే ఆ దుర్గమ్మకి నేనంటే గిట్టదాయే, నన్ను చిన్న సోపు సోతుంది. గీ పెండ్లి సమయంలో నేనేదైనా అన్ననే అనుకో, మంచిగుండదు. ఆలోచించుకో మరి.